Yo, I'm about to explode. Here I come, can you feel my flow? Baba, that's what they say. B to the A to the B to the A. Yo, I'm about to begin. హాయ్ హలో వెల్కమ్ టు మాస్ జాతర కో ప్రెసెంటెడ్ బై అరుణ్ ఐస్ క్రీమ్స్ 5 స్టార్ పవర్డ్ బై ఆచి చికెన్ మసాలా దుర్గా నెయ్యి డాలర్ బిగ్ బాస్ బ్లూ స్టార్ ఎడ్యుకేషనల్ పార్ట్నర్ కేఎల్ డిమోటివ్ యూనివర్సిటీ స్పెషల్ పార్ట్నర్ గోడ్రేజ్ ఫ్యాబ్ ఫ్యాషన్ పార్ట్నర్ జీవీ మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ లెట్స్ వెల్కమ్ అవర్ మెంటర్స్ కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకి మున్నల్లా నల్లా కాటు కట్టి ఒల ఒల వయ్యారల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి సోకులెన్నెన్నో నీలో నేనే చూచా మనసుతో పాటు మాటే ఇచ్చా సోకులెన్నెన్నో నీలో నేనే చూచా మనసుతో పాటు మాటే ఇచ్చా ఎన్ని రాత్రిలో నీకై నేనే వేచా మనసులో నీకు తోటే ఇచ్చా ప్రేమ పూజకే వచ్చా అందుకో రాజా చందమామ నీకిచ్చా అందుకో రాజా మోజులన్నీ మోసుకొచ్చా ఈడు జోడు రంగరించా. థ్యాంక్ యూ మాస్టర్. నా కోసం డాన్స్ చేశారు, నా కోసం పాట పాడారు. ఇంకా ఎన్నెన్నో 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 జన్మల బంధం అంటారే, అదేనా ఇది, ఇదేనా అది? ఏంటి అసలు ఒక్క స్టెప్ వేద్దామంటే మీతోనే ఇచ్చింది డాన్సింగ్ స్టెప్ నేను అందుకే వదిలేసేసాను. మాస్టర్ ఇక్కడ నేను ఒక దాన్ని ఉన్నానని కనిపిస్తుంది కదా, కళ్ళు కూడా ఆయన షిఫ్ట్ చేయట్లేదు. లేదు అక్కడ ఫిక్స్ అయ్యింది ప్రెసెంట్. మీరు వెళ్ళి కూర్చోండి మెంటర్స్. లెట్స్ వెల్కమ్ అవర్ జడ్జెస్. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు. ఎస్ ఇద్దరం బ్లాక్ వేసుకొచ్చాం. ఎస్ బిందు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎస్ మేము ఇద్దరం మ్యాచింగ్. ఎస్ మేము ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. హాయ్ హలో హౌ ఆర్ యూ? హాయ్ హాయ్. అంటే ఇంకోటి అన్న అన్న, అది కాదు. అలా అలా అన్న అన్న ఏంటి మేడం మీకన్నా అర్థమైంది ఏమన్నా? మరి ఎప్పుడు అంతేరా, అన్నిటికీ తొందరే. కాంట్ డూ ఎనీథింగ్, కాంట్ హెల్ప్. కానీ నాకు మాత్రం లేదే తొందర. మీరు వెళ్ళిపోవాలి. అందుకే నువ్వు అట్లే ఉన్నావు. లెట్స్ స్టార్ట్ ద షో. సో ఇప్పుడు మన మాస్ జాతరలో రాబోతుంది టీం యాదమరాజు. ఏం చెప్పమంటారు సార్, ఊరంతా అప్పులైనాయి సార్. అబద్ధం చెప్తున్నాడు, అబద్ధం అని చెప్తున్నాడు. అప్పుల ఫోన్ చేస్తారు సార్ నాకు. బేబీ ఆగు బేబీ. హలో. అరే రాజు, హలో. 50,000 ఇస్తావా లేకుంటే చేస్తావా? అరే నీ పేరు రాసి చచ్చిపోతారా నేను? ఊకే 50,000 తీసుకుని దమ్ దమ్ చేస్తున్నావు. పెట్టా ఫోన్. హలో హలో రాజు, ఆ? 70,000 ఇస్తావా సస్తావా? బిడ్డ దొరకాలి కానీ మీ పేరు రాసి చచ్చిపోతారా నేను? అరే వీళ్ళంతా ఒరిజినల్ పేమెంట్ బాకీలు అడుగుతున్నారు ఏంటి? అమ్మ బాబాయ్. హలో హలో, ఆ? 90,000 ఇస్తావా సస్తావా? ఏమడుగుతున్నారు? 90 తట్టటానే 90 తట్టటానే. అరే పెట్టారా? హలో హలో ఏ సరోజా, సరోజా చెప్పు. మొన్న వచ్చినప్పుడు తర్వాత ఇస్తా అన్నావు. చిన్న కథ కదిరిదా? కాదు, నా బాకీ ఎప్పుడు ఇస్తావు సరోజా? బాకీ ఇచ్చేస్తలే, ఎందుకు దమ్ దమ్ చేస్తున్నావు? సరోజా ఏ పెట్టా ప్లీజ్. సరోజా ఏ ప్లీజ్. సరోజా అమ్మా, పెట్టేయ్. సరోజా సరోజా. హలో అరే, లేదు లేదు. హలో 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 హలో. రేయ్, మీరందరూ నన్ను బ్లాక్ మెయిల్ చేసి పైసలు అడుగుతుర్రా. ఈ రోజు నేను చచ్చిపోని కారణం మీరేరా. ఈ రోజు పేరు చెప్తున్నా. ఆ సర్పంచ్ గాడు, ఆ సర్పంచ్ గారి కింద పనిచేసే పోరోలు అందరు కలిసి నన్ను సంపని చూసిర్రు. హలో 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 పెట్టారా వీడియో?
ఊరు మొత్తం సెండ్ చేసిన. హలో ఏ మావా ఏ మావా ఏ మావా సింధు ఎట్టేత్తవో ఏసి మళ్ళా తిరిగి చూడెట్టుంటదో. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం మేడం. నేను సర్పంచ్ శేఖర్. నేను పరశురాం బేకర్. నా పేరు రే వాడు చెప్తున్నారా అడవులలో ఇట్లా పుట్టిరా ఏమ్రా మంచి మర్యాద తెలియదు. ఏదో చెప్తావు చెప్పురా. అద్దు కానీ సర్పంచ్ రాజుగారి వీడియో వచ్చింది. ఈ అక్క పంపు చూడక 2 రోజులు అయింది. వీడియో కాదు, సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందంట. అయితే కెనాల్ అయితే కొట్టుకొస్తారా? తాడే సిగ్గుదంలే. అది కాదు మామా, పోయి మనము వాళ్ళ పిల్లంకి చెప్పొద్దా? ఓ లక్ష్మి, ఓ లక్ష్మి. మనసున ఉన్నది చెప్పాలన్నది మాటలు రావేలా. సరోజా అందరికీ నమస్కారం అండి. నేను ఈ ఊర్లోనే చాలా పద్ధతి గల పిల్లని. మొన్ననే నాకు పెళ్ళైంది. మా ఆయన వస్తా అని చెప్పి ఇంకా రాలేదు. మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నా నేను. ఓ లక్ష్మి, లక్ష్మి, మా ఆయన వచ్చినట్టుండు. ఓ లక్ష్మి, లక్ష్మి, ఓ లక్ష్మి. అగో నీ మొగుడు చెర్లో పడ్డాడే. వానికి అప్పుడే చెప్పినా ఇంట్లో స్నానం చేసుకోరా ఇప్పుడు అని చెప్పి శరీరం ఎందుకు పడ్డాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చచ్చిపోయింది అది కాదు, చిన్నదుంకి చచ్చిపోయినాడా? చచ్చిపోయినా ఇప్పుడు ఏ క్రెయిన్ బుకే నేను లేపనికి. ఏ క్రెయిన్ బుక్ చేయరా? పరిచి నువ్వేమని చంపినావు? అమ్మతో నేను చంపలేదే. రోజు రాత్రి ఫోన్ చేసి పైసలు ఇస్తావా చస్తావా అన్నావు. పైసలు ఇస్తావా అనలే. మామ నీకు పైసలు ఇచ్చేటుంది కదా 50,000 అని చెప్పి నీకు తీసుకో 50,000. అరే నువ్వు 50,000 ఎందుకు ఇచ్చి ఉన్నారా? లాస్ట్ ఫోన్ నేనే చేసిన వానికి, నా మీదకి వస్తుంది. నువ్వు చంపలేవైతే సర్పంచ్ నువ్వే చంపినావా అని. నేను చంపలే. ఆ రోజు ఫోన్ చేసి పైసలు ఇస్తావా చస్తావా అన్నావు. నేనే వాడికి తులం చైన్ బంగారం ఇచ్చేది ఉన్నా. ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. నువ్వు కూడా లాస్ట్ కాల్ చేసినావా? ఏం చిల్లర కాదురా మీరు. నేను భార్య ఏడు భర్త కెనాల్లో ఉన్నదేం పట్టుక దంపా తీసుకోదంపా. నువ్వు ఏడో టెన్షన్ మేడకు మేము చూసుకుంటాం అంతా. ఓ లక్ష్మమ్మ, ఎవరు? నీ మొబైల్ చచ్చిందిగా. ఇన్సూరెన్స్ పైసలు 50 లక్షలు వచ్చినాయి. 50 లక్షలు వచ్చినా? ఆ పైసలు ఇచ్చి మాత్రం వచ్చినా. సరే చాయ్ గానీ ఏమైనా ఉందా? బయట రాకపో, బయట రాకపో. అరే ఏంట్రా ఇది? సచ్చే వచ్చింది 50 లక్షలు. వాడి ఆత్మ. దయ్యం 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 దయ్యం. ఈ మొగునే నేనే ప్లాన్ చేసినానే. చచ్చిపోతే 50 లక్షలు వస్తాయి. ఆ ఇన్సూరెన్స్ తోటి మంచిగా దుబాయ్ పోయి ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసిన. అవునా? అవును. నడు పోదాం. ఒక పని చేయి, బట్టలన్నీ చదువుకోపో. జల్దీ జల్దీ, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. సామాన్ కాదురు. ఎవరు వచ్చిండ్రే? ఊరు వచ్చిరా? నువ్వు మంచిగా గిరి రాసుకో. నువ్వు చచ్చిపోయినావు. మంచిగా గిరి రాసుకో. రాసుకో. ఫ్యామిలీ షో అన్నారు. ఎందుకు వచ్చినా ఇంత రాత్రి పూట? నాకు పిసెక్కుతున్నది. సర్పంచ్ నువ్వు ఊర్లో అందరికి తండ్రి లెక్క. ఊరందరు తండ్రి లెక్క, నీకు మాత్రం అది అవదమ్మా. తప్పు సర్పంచ్, తప్పు చెయ్యొద్దు. వద్దు. బాబో ఈ రొట్టగడు వచ్చాడు. ఎందుకు వచ్చినావు? అంటే మీ ఆయన కూడా తోడుగున్నా, నీకు కూడా తోడుగుందామని. నేను అట్లాంటి అని కాదు. నేను అట్లాంటి ఎంతకు తెగించారా? వద్దు పరిచి, అట్లా పరిచి.
వచ్చిండు దాసుకో అమ్మ ఎంతమంది వస్తారు నా ఇంట్లోకి. చిరుతా ఎవర్రా నువ్వు? చిరుతా ఎందుకు వచ్చినావు? హోంవర్క్ రాసుకోవడానికి. హోంవర్క్ రాసుకోనికా? ఓవర్ రాసుకోవడానికి వచ్చానంటాడు పిల్లడా పిల్లడు. మీ ఇంట్లో పోయి రాసుకోపో. ఇక్కడే రాసుకుంటా. ఈడేం రాసుకోనికి లేదురా. ఇక్కడే రాసుకుంటా నేను. నువ్వు వినవురా నువ్వు ఎందుకు వింటావు? నువ్వు ఇట్లా కాదు. ఫ్రిడ్జ్ లోపల పెట్టు. ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లబడతాడు పిల్లాడు. గడ్డ కట్టుతాడేమో వచ్చాడు. సర్పంచ్ అట్లా దాచుకుంటావు ఇంట్లో? నేను నచ్చినట్లు చెప్పకు. సరే చెప్పు. నేను ఎవరికి చెప్పకే ప్లీజ్. సరే చెప్పు. తిరుతాదా? నువ్వు వచ్చినావు ఎవరికి చెప్పొద్దు అంతేనా? పో. మా డైలాగ్ చెప్పకుండా ఇదే చెప్పేసి ఏమన్నా ప్లాన్ చేసినావానే? అబ్బా మొగుడు చచ్చిపోతే సర్పంచ్ గాడు దాంతో దోస్ గాడు వాడు పొట్టోడు ఒక్కరు తెలియకుండా రాజు తప్పర్థం చేస్తున్నావు. ఏందే తప్పర్థం చేసుకునేది? నువ్వు వాళ్ళకి పైసలు ఇచ్చాదంట. అవును. అందుకే వచ్చి వాళ్ళు. ఎట్లొస్తారా? అడ్రస్ ఉంది ఎట్లొస్తారా వాళ్ళు? ఊరు డబ్బులు చేస్తారు తెలియదు వాళ్ళకి. చూసారా సార్ డబుల్ యాక్షన్. నువ్వు నన్ను కొట్టొద్దు. దయ్యం వచ్చింది రాజా. నా మొగుడు దయ్యంలోకి వచ్చిండు. వాడు చచ్చిపోయి దెయ్యం లెక్క ఆత్మ లెక్క ఈయన తిరుగుతున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం మనము? గుట్ట మీద బాబా ఉన్నాడు కదా, పిలిపిద్దామా? చలో సర్పంచ్ పిలుస్తాను. వీళ్ళు దయ్యం వదులుతా చూడు సార్. ఓ బాబా బాబా ఏంటి మమ్మీ ఎవడు? ఎవర్రా పిలిచింది? మేమే బాబా. మేమే పిలిచినాం బాబా. చెప్పండి ఏంటి సమస్య? మా ఊర్లో రాజుగాడు చెర్ల దుంకి చచ్చిపోయిండు. వాడికి మీలోనే ఒకడు చంపాడ్రా. చంపినా? నేను కాదు, అమ్మతో నేను కాదు అయ్యా, అమ్మతో నేను కాదు. అమ్మ తోడు ఈ బాబా నాకన్నా ఇరికిచ్చినట్లున్నాడు నన్ను. ఒక పని చేద్దాం, రాజారాత్మ నా అంట్లోకి వచ్చినట్లు నేనే చచ్చిపోతా ఇక. ప్లానింగ్ ఏమైంది బాబా ఏమైంది? రాజుగాడి ఆత్మ వీడిలో చేరిందిరా. ఆత్మ ఏం కోరుకుంటుంది? నేను రాజుగారి పెళ్ళంతో 2 నిమిషాలు మాట్లాడతా. కానివ్వండి. వాడు మెల్లగా పెళ్ళం మాట్లాడడానికి మంచి అడ్వాంటేజ్ తీసుకుడు. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలా సార్. రాజుగాడి ఆత్మ వీడిలో చేరిందిరా. ఈయన పట్టించుకోండి రా. నీకేం కావాలి? నేను దాని పెళ్ళంతో ఆగరా. నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. ఇంకా టైం ఉందా నీకు టైం ఉందా? రాజుగారి ఆత్మ నా లోపల ఏరింది. చెప్పు ఏం కావాలి? పెళ్ళంతో మాట్లాడాలి. ఎంజాయ్ పండుగ ఎంజాయ్. రాజుగాడి ఆత్మ వీడిలో చేరిందిరా. ఆత్మ వాడేవాడు రాజ్యాములు కలగలాడిపోయాయిరా. అందుకే మీరు లేరు కిట్లో. దండం పెడతా, నాకద్దు
కాపాడండి నన్ను. రా రాజు నేనేం చేస్తా రాజు వద్దు రాజు పో రాజు పో రాజు రే చేసిరని చెప్పి చెప్పాలనా చెప్పు చెప్పు నీకేం పని రా హోంవర్క్ రాస్తాడు రావుడు. హోంవర్క్ అంట పెన్సిల్ ఎదురా ఇదొక హఠాత్ పరిణామం. పెన్షన్ అయిపోయింది. రాజు నువ్వు చచ్చిపోలే కదా. రాజు వాడు తోడుగుంటా అని చెప్తున్నాడు, అంటే నీకు తోడుగుంటాడు అంట. ఇది నాకే రోడ్ మీద హైవే మీద దొరికింది. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నీ మొక్కం చూసే ఎవరికి మూడే రాదు. ఎవరు ముగ్గురు రాజు ఓవర్ యాక్షన్ చేస్తా, ఓవర్ యాక్షన్. మండుతున్నట్టుంది. ఎయిరా వాడికి ఎయిరా వాడు ఎయిరా ఎయిరా. పరిచిగాడు నీకు తోడు ఉంటానని నీ మొబైల్ లాక్ ఓపెన్ చేసిండు రాజు. ఖతం. వాడు విండండి. ఊరందరికీ తండ్రి అంట, ఇక్కడ మాత్రం కాదంట వాడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇట్లా కొట్టొద్దు రాజు. ఇవ్వండి నా పాస్వర్డ్, ఫోన్ పాస్వర్డ్. ఇక వాడికి తగిలిందా పాపం. నువ్వు బతికే ఉన్నావని చెప్పి ఊరంతా టామ్ టామ్ చేస్తాను. చెప్పేస్తావా? నువ్వు ఊరంతా చెప్పు. నీకు నా పిల్లలకి సంబంధం పోలీసులు కంప్లైంట్ ఇస్తా బిడ్డ. కాంప్రమైజ్. కాంప్రమైజ్. నువ్వు ఎవరికి అప్పులు ఇచ్చేది ఉన్నావు? ఎవరికి లేవు. లేవునా? లేవు. నాకు కూడా అసలు నువ్వు ఎవరు కూడా నాకు తెలియదు. తెలియదా? వెళ్ళిపోరు. మాది ఊరే కాదు, నేను సర్పంచ్ కాదు. రాజు మనం దుబాయ్ పోదాం. దుబాయ్ పోదాం నీతో దుబాయ్ పోదాం. నీతో ఫ్లైట్ ఎక్కితేనే వాడు ఇలా కొడతాడే. వద్దు రాజు పోతా. నాడు ఇంట్లో నాడు నాడు పో రాజు. ఇట్స్ కాల్డ్ తోలుడిపోయే పర్ఫార్మెన్స్. నవదీప్ అన్న మీకు ఎలా అనిపించింది? అదిరిపోయింది. సూపర్. టూ గుడ్. రాజు భలే ఎస్కలేట్ చేస్తాడు మ్యాటర్ని. అలా 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 వెళ్తుంటే దీని పీక్ నాకు తెలిసి వాళ్ళందరూ డ్రామా చేస్తుంటే మధ్యలో ఎంటర్ అవుతారు చూడు దెయ్యలాగా. అక్కడ నుంచి టేక్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. బాగుంది. బిందు మ్యామ్. రాజు ఎంత బాగుందంటే మీ స్కిట్ అయిపోయిన వెంటనే అరే ఇంకా కొంచెం ఉన్నింటే బాగుండేది కదా అని అనిపించింది. అంత నచ్చింది. రాజు నీ స్కిట్స్లో ప్రతి స్కిట్ వర్కౌట్ అవుతుంది. టచ్ వర్డ్ ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలి. ఎనర్జీ సూపర్గా ఉంది. స్కిట్స్ అన్ని వర్కౌట్ అవుతున్నాయి. ఫింగర్స్ క్రాస్డ్ ఇలానే కంటిన్యూ అవ్వాలి. దాని మాస్టర్. పవర్ స్టార్ పర్ఫార్మెన్స్. జడ్జెస్ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్. బెస్ట్ పర్ఫార్మర్ హైవే రాణి. లెట్స్ వెల్కమ్ టీమ్ వెంకీ. బన్నీ 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 హాయ్ బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్నీ అన్ని కాదు అందుకోర కొన్ని అన్ని కాదు అందుకోర కొన్ని అల్లుడెప్పుడవుతామని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడవుతామని అడుగుతుంది పిన్ని ఏవండి
మగవాళ్ళకి ఎక్కువ ఓపిక ఉంటుందా ఆడవాళ్ళకి ఎక్కువ ఓపిక ఉంటుందా? ఆడవాళ్ళకి ఎక్కువ ఓపిక ఉంటుంది. ఎందుకు నవ్వుతున్నాను? నవదీప్ అని నవ్వాడు అని చెప్పి అమర్దీప్ నవ్వాడు మాస్టర్. 2 దీపాలు నవ్వారా? ఓకే, నవ్వండి. ఇప్పుడు ఒక్కొక్క సీరియల్ సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జరుగుతున్నాయంటే వీళ్ళ ఓపిక వల్లనే సార్. వీళ్ళు ఓపిక చూడడం వల్లే ఎప్పుడో ఫ్యూచర్ లో ఖచ్చితంగా 100 సంవత్సరాలు ఆడే సీరియల్ కూడా వస్తుంది సార్. అది వీళ్ళ ఓపిక వల్లే. ఆల్రెడీ వచ్చింది మాస్ జాతర అని. ఏవండి మగవాళ్ళు ఎక్కువ అబద్ధం చేసుకుంటారా ఆడవాళ్ళు ఎక్కువ అబద్ధం చేసుకుంటారా? ఆడవాళ్ళే ఎక్కువ అపార్థం చేసుకుంటారు. పాడతాలా? మావిడ నార్త్ ఇండియన్ సార్, ఏమనుకోకండి. ఒక్కటి మాత్రం కరెక్ట్ అంట సార్. ఏంటో చెప్పది? పూసలే ఆడవాళ్ళు ఎక్కువ అబద్ధం చేసుకుంటారా మగవాళ్ళు ఎక్కువ అబద్ధం చేసుకుంటారా? ఆడవాళ్ళే ఎక్కువ అపార్థం చేసుకుంటారు. ఎందుకు? ఎందుకంటే మిస్ అండర్స్టాండింగ్ అని ఉంటది కానీ మిస్టర్ అండర్స్టాండింగ్ అని ఎక్కడా లేదు. పెట్టు అన్నయ్య నువ్వు సూపర్ రా. పండు సార్ ఫీల్ అవ్వకండి సార్, అది అలిగింది సార్. షాక్ అయ్యావా? దీనికి చిన్నప్పటి నుంచి అలుగుడు ఒక రోగం. ఒసేయ్, లే, లే. ఒసేయ్, నీ దండం పెడతా లేవే. లేదు మీ ఆడాళ్ళు కాదు మా మగాళ్ళే అపార్థం చేసుకుంటాం, సరేనా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. దీన్ని ఎప్పుడైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నానో అప్పటి నుంచి నాకు ఇదే కష్టాలు సార్. దేనికి కలుగుతుందో కూడా నాకు తెలీదు. సమ్మర్ లో బయటికి వెళ్దాం అన్నావు కదా, ఎటన్నా వెకేషన్కి వెళ్దామా? వద్దండి. ఎందుకు అంటే మన లవ్ మ్యారేజ్ ఇప్పుడిప్పుడే మా ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళనే ఇంటికి పిలుద్దామండి. ఓకే, హ్యాపీ. లేకపోతే మళ్ళీ అలుగుతుంది సార్. సరే పద, మీ వాళ్ళని రమ్మందాం. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఏమండి దేవుళ్ళకి దండాలు పెడితే గండాలు గట్టెక్కుతాయని అంటారు కదండి. అవునే, మీ నాన్న ఎన్ని దేవుళ్ళకి మొక్కాడో ఇలాంటి గండాన్ని నాకంట కట్టాడు. ఆ పక్కింట్లో ఏదో గొడవ జరుగుతున్నట్టుందండి, ఒకసారి పోయి చూసిరండి. అలా వెళ్ళి చూసినందుకే గొడవ జరుగుతుంది. అంటే నేను అందంగా లేనని పక్కింట్లోకి పోయి చూసిరా? అయ్యో సార్, తప్పు కనుక్కోకండి. దీనికి అలగడం ఎక్కువ. వస్తే లేవే లేవే. చిన్న కథ కదిరిద్యా. వాళ్ళు లేవే, నీ దండం పెడతా. నిల్చో నిల్చో నిల్చో, మా బంగారం కదా, నిల్చో. నీ కాలం మొక్కుతానే. లేవే ప్లీజే, లేవే ప్లీజే. ఎప్పుడు చూడొద్దు పక్కింట్లో. టెంపుల్ టెంపుల్ వేసుకుంటా. తయారయ్యేవే మీరంతా. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఎందుకే?